దండవత్ ప్రణామం. ప్రణామాలు. మీ అందరికీ దండవత్ ప్రణామం. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి ఇతి నామినే నమాచార్య పదాయ నితాయ కృపప్రదాయని గౌరవతద్ధామదాయ నగరగ్రామతారిణి. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణమ్మా, అందరికి ప్రణామాలు. ఒకసారి హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపః తమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. సో మీ అందరకు ఈ మార్నింగ్ భగవద్గీత క్లాస్ స్వాగతం. సో మనం ఫస్ట్ భగవంతుని కూడా ప్రార్థిద్దాము. ఒకసారి భగవద్గీత కానీ భాగవతం కానీ చదివేటప్పుడు మనం ఇది ఖచ్చితంగా ప్రార్థించాలన్నమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. జయ శ్రీ గ్రంథమారా శ్రీమద్ భగవద్గీతకు జయ. సో ఈరోజు మనం అసలుకి మనం ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చినాం దానికి సంబంధించిన అన్ని కూడా తెలుసుకుందాం. మనకి ఒక గొప్ప అవకాశం భగవంతుడు ఇచ్చాడు. ఏంటంటే 4వ అధ్యాయం వచ్చేసి దాన్ని పరిపూర్ణ జ్ఞానం అంటారు. ఇంకోటి పరిపూర్ణ ధ్యానం అంటే కృష్ణుడి గురించి తెలుసుకోవటం. మనకు అదే కదా చెప్పేది. యాక్చువల్గా మనకి ఉపనిషత్తులో కూడా ఏం చెప్తారంటే ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అంటే పరిపూర్ణ జ్ఞానం. పరిపూర్ణ జ్ఞానం అంటే దేని గురించి, ఎవరి గురించి అని చెప్తారు. అది నేను మళ్ళీ ఒకసారి మీకోసం రిపీట్ చేస్తున్నాను. అది ఎవరి గురించి, ఎందు గురించి చెప్తారంటే భగవంతుడి గురించి, కృష్ణుడి గురించి ఏదైతే మాట్లాడుకుంటామో దాన్ని పరిపూర్ణ జ్ఞానం అంటాము. అయితే ఇందులో 3 రకాల అంశాలు ఉంటాయన్నమాట. అంశాలు ఏంటంటే బ్రహ్మాన్, పరమాత్మాన్, భగవాన్. ఈ 3 అంశాల గురించి మాట్లాడుకోవటమే పరిపూర్ణ జ్ఞానం. ఎవరికైతే ఈ 3 అంశాల గురించి, భగవంతుడి గురించి తెలిసిందో వారందరూ కూడా తత్వజ్ఞానులు అంటారనమాట. తత్వజ్ఞానులు. అది గురువు ఆచార్యులు, ఇంకా భక్తులు. సో మనమందరం కూడా ఈ యొక్క ఆవశ్యకతను కలిగి ఉండాలమ్మ భగవంతుడి గురించి. భగవంతుడు ఎప్పుడు కూడా జాగరూకుడే. భగవంతుడు ఎవరు? కృష్ణుడు. ఆయన ఎవరు? శాశ్వతుడు. ఆయన శరీరం మారదు కాబట్టి గతం, వర్తమానం, భవిష్యత్తు ఆయన పూర్తిగా గుర్తుంచుకుంటారు. మనకు అదే చెప్తున్నారు భగవద్గీతలో 4వ అధ్యాయంలో ప్రథమ శ్లోకంలో స్వయంగా కృష్ణుడు ఇలా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇమం వివస్వతే యోగం ప్రోక్తాన్ అహం అవ్యయం. అర్థం, నేను ఈ భక్తి యోగాన్ని సూర్యదేవుడైన వివస్వానుకు చెప్పాను. అంటే ఇది 30 నుండి 40 మిలియన్ల సంవత్సరాల క్రితమే జరిగినది. అర్జునుడు కూడా అప్పట్లో ఉన్నాడు. అర్జునుడు ఆశ్చర్యంతో అడిగినప్పుడు కృష్ణుడు ఇలా చెప్తాడు, నీవు కూడా అప్పట్లో నాతో ఉన్నావు, కానీ నీవు మానవునిలాగే మరచిపోతావు. భగవంతుని జ్ఞానం అపరిమితమైనది. నిత్యం జాగ్రత్తగా ఉంటాడు అన్నమాట. పరమాత్మగా హృదయంలో ఉంటూ స్మృతి జ్ఞానం మరవడం అన్నిటినీ నియంత్రించేవాడే భగవద్గీత. మన కృష్ణుడు అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సర్వస్య శాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. అంటే
ఇంకా మళ్ళీ కూడా ఏం చెప్తున్నాడు, వేదేశ సర్వైర్ అహం వేద వేద్యో వేదాంతకృత్ వేదవిద్ ఏవ చాహం. అంటే మన హృదయంలో పరమాత్మగా ఉంటూ దాన్ని స్మృతిస్తూ జ్ఞానం మరియు మరచిపోయి అన్నింటినీ నియంత్రించేవారు ఎవరు? సాక్షాత్ కృష్ణ భగవానుడు. అది మనం అర్థం చేసుకోవాలి. అయితే నేను ప్రతి జీవికి హృదయంలో ఉన్నాను. నన్ అన్నిటిని కూడా ధ్యానము, స్మృతి మరిచిపోవడం ఏర్పడుతుంది నా ద్వారా మాత్రమే. మనకి శ్వేతస్వతార ఉపనిషత్తులు ఏం చెప్తున్నారంటే, ద్వా సువర్ణ సవిజ సకాయ సమానం వృక్షం పరిషన్మధ్యాథే. అంటే రెండు పక్షులు ఒక చెట్టుపై కూర్చుంటాయి. ఒకటి ఫలాన్ని తింటుంది, తినేది జీవుడు అని, మరొకటి చూచుకుంటూ ఉంటుంది దాన్ని పరమాత్మ అని. ఈ పరమాత్మ సకుడు స్నేహితుడిగా మన మనస్సు కోరికల్ని గుర్తు చేస్తూ ఉంటాడు. మనం చూడలేకపోయినా ఆయన చూస్తూనే ఉన్నాడు. అదే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, చక్షుహుస్ యస్యన రిష్యతి. అంటే ఆయన కళ్ళు ఎప్పుడు కందిపోవు అని చెప్పబడుతుంది. మనం చూడలేకపోతున్నామన్నప్పుడే ఆయన లేరు అని అర్థం కాదు. సూర్యునికి ఉదాహరణ ఇది చూడండి. రాత్రి అవుతుంటే సూర్యుడు అస్తమిస్తాడు. ఆ విధంగా మనం అర్థం చేసుకుంటామా సూర్యుడు లేడని? నాకు బాగా గుర్తనమాట. నాకు అప్పుడే ఇంగా ఊహ తెలుస్తూ ఉంది. ఈ పల్లెటూర్లలో ఏమవుతుందంటే పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. సాయంత్రం అవ్వంగానే మంచాలన్నీ ఆరుబయటేస్తారు. ఆరుబయటేసేసి పడుకుంటాం అనమాట. వాళ్ళేం చేస్తారు, చిన్న పిల్లవాడిని లాలించటానికి ఇక్కడికి రా, ఇక్కడికి రా, నాకు ఇది చూడు నీకు చుక్కలు చూపిస్తాను, చంద్రుడిని చూపిస్తాను అంటే, చుక్కలంటే ఏమిటో తెలీదు మనకి. అవేమో మినుకు మినుకు మినుకులు ఆడుతూ ఆకాశంలో ఉంటాయి. ఒకసారి కనపడతాయి, ఒకసారి కనపడవు. మబ్బు వస్తూ ఉంటుంది. చంద్రుడిని కప్పిస్తూ ఉంటుంది. మళ్ళీ చంద్రుడు వస్తాడు. మనకి తెలీదు ఏమి. వాళ్ళు అదే మనకి ఏందంటే తెలియని విషయాలు అన్నీ కూడా ఆశ్చర్యంగా ఉంటాయి. కానీ అవి అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఇక్కడ అదే చెప్తున్నాం మనం. సూర్యుని కూడా అంతే. సాయంత్రం అవుతుంటే సూర్యుడు మనకి ఇక్కడ కనిపించడు. కానీ కొన్ని దేశాల్లో కనిపిస్తాడు. ఇప్పుడు శీతల ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాల్లో ఒక 6 నెలలు సూర్యుడు కనిపించడు వాడికి. మళ్ళీ ఒక 6 నెలలు సూర్యుడు అస్తమించడు. ఎప్పుడూ ఉంటాడు. 24 అవర్స్ సూర్యుడు అలానే ఉంటాడనమాట. సో, అంత మాత్రాన అక్కడున్న వాళ్ళనుకుంటే, అరే! సూర్యుడు మనకే ఉంటాడిక్కడ. ఇంకెవరికీ ఉండడు. మనం అదృష్టవంతులు అని. అక్కడ 6 నెలలు ఉన్నా అదే కంటిన్యూయస్‌గా మనకి 12 గంటలు ఇక్కడ వస్తూనే ఉంటాడు. అదెలా సాధ్యమవుతుంది? ఇప్పుడు చూడండి. సూర్యుడు మనకి 12 గంటలు ఉంటాడు, 12 గంటలు ఉండడు. ఇప్పుడు వాళ్ళకక్కడ అసలు 6 నెలలు ఉండడు. ఎ అదే భగవంతుని లీలలు అర్థం చేసుకోవాలంటే, భగవంతుని లీల అర్థం చేసుకోవాలంటే మనం భక్తులం అవ్వాలి. భక్తులం అవ్వాలి అంటే భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవాలి. భక్తులు కృష్ణుని యొక్క భక్తులకు మనం దాసులుగా ఉండాలి. అది ఉన్నప్పుడే మనకి కృష్ణుని గురించి అర్థమవుతుంది. కృష్ణుడు ఎవరో తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం చూడలేకపోతున్నాం అనేది ఆయన లేరు అనేది అర్థం కాదు. సూర్యుని ఉదాహరణ అంతే కదా! మనం అంధకారంలో ఉన్నప్పుడు సూర్యుని చూడలేమని అర్థం. సూర్యుడు లేడని కాదు. అలాగే భగవంతుడు మన కర్మలన్నిటిని చూస్తూ ఉంటాడు. దాన్ని సాక్షిగా, అనుమతిదారునిగా ఉంటాడు. అదే మనకి 13వ చాప్టర్‌లో చెప్తున్నారు. ఏమని? ఉపద్రష్ట హనుమంత అంతే కదా! గుర్తుందండి? ఫస్ట్ ఆయన్ను ఎలా గ్రహించాలి అనేది మనం తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక గురువు మార్గదర్శనం మరియు ధర్మ గ్రంథాల అధ్యయనం ద్వారా మనం భగవంతునికి సాక్షాత్కరించగలము. మన భక్తి, ధ్యానం మరియు శ్రద్ధ ద్వారా ఆయనను మన జీవితంలో ఒక అనుభవ సారంగా గ్రహించగలము. అది అర్థం చేసుకోవాలి. అయితే మనం ఇప్పుడు ఇంకా డీప్‌గా మాట్లాడుకుందాం. అసలకి
భగవంతుని ఆస్తిగా విశ్వం అంటే ఎందుకు భగవంతుని ఈ భగవంతుడు ఏ విధంగా మనకి అదే చెప్తున్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుర్ ఇక్ష్వాకవే బ్రవీత్. అంటే స్వయంభూ మనువు భగవంతుడు పరమాత్మ స్వరూపంగా ఎలా అన్ని చోట్ల ఉన్నాడో వివరించిన తర్వాత తన వంశజులు అయిన కుమారులు మనుమలకు కాకుండా మానవ సమాజం మొత్తానికి ఉపదేశంగా ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ భగవంతునికి చెందినదిగా స్పష్టంగా మనకి తెలియచేస్తున్నారు. అదే ఇక్కడ చెప్తున్నారు మనకి అర్థం. నా శాశ్వతర లేని భక్తి యోగాన్ని నేను సూర్యదేవుడైన వివస్వాన్కు చెప్పాను. ఆయనతో తన కుమారుడైన మనువుకి చెప్పారు. మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునికి చెప్పారు. ఇక్కడ మనువు అనే పదం నుండే మనుష్యుడు అనే పదం వచ్చింది. మానవులు అన్ని మొదట మనువు నుండి ఉద్భవించాయి కాబట్టి వారి ఉపదేశాలు మానవ సమాజం మొత్తం పాటించవలసినవే. మనకు అదే కదా చెప్తున్నారు ఇక్కడ. సృష్టి అంతా భగవంతుని ఆస్తి. భగవద్గీతలో 13వ అధ్యాయంలో 3వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? క్షేత్రజ్ఞాం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అంటే ప్రతి శరీరంలో భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు. మనకు మన శరీరాలు కూడా భగవంతుని కర్మ ఆధారంగా మాత్రమే లభిస్తాయి. మనం యంత్రాలపై కూర్చున్నట్లు భగవంతుడు మన మనస్సులో మనం కోరికలను చూస్తూ దానికి తగిన శరీరాన్ని యంత్రాన్ని మనకు ఇస్తాడు. భగవంతుని ప్రాపర్టీగా మాత్రమే తీసుకోవాలి ఏది తీసుకున్నా కానీ. మనకి ఈశావాస్యం ఇదం సర్వం యత్కించం జగత్యాం జగత్తేన త్యక్తేన భుంజేతే మా కృదా కశ్యస్విధాధనం. ఈ భూమిలో ఉన్న ప్రతిదీ భగవంతునికి చెందినదే కాబట్టి మనకు అవసరమైన దాన్ని మాత్రమే స్వీకరించాలి. ఇతరుల దాన్ని ఆకాంక్షించకూడదు. ఇది నిజమైన ఆధ్యాత్మిక కమ్యూనిజం అంటారనమాట. ప్రభుపాదులు వారు నార్మల్గా కమ్యూనిజం అంటే తెలుసు కదా, మనకున్న దాంట్లో అందరికీ పంచాలి. ఇక్కడ నిజమైన ఆధ్యాత్మిక కమ్యూనిజం అంటే ఈ భూమిలో ఉన్న ప్రతిదీ భగవంతునికి చెందినది కాబట్టి మనకు అవసరమైన దాన్ని మాత్రమే స్వీకరించాలి. ఇతరుల దాన్ని ఆకాంక్షించకూడదు. భగవంతునికి చెందిన దాన్ని అందరికీ సమంగా పంచుకోవడం అని అర్థం. మితవ్యం స్వామిత్వం మీద అవగాహన నారదముని యుధిష్ఠిరుడికి ఇలా అన్నారనమాట. యావత్ భ్రేత జఠరం తావత్ స్వత్వం హి దేహినాం అధికం యో విమన్యేత్ శాస్తేనో దండమర్హతి. అంటే మన శరీర పోషణకు అవసరమైన దానికే మనకు హక్కు ఉంది. దానికంటే ఎక్కువ దక్కించుకోవాలనుకునే మనం ఎవరైతే ఉన్నామో అందరూ కూడా దొంగలం. మనం ప్రకృతి నియమాల ప్రకారం శిక్షార్హులం. సంపదను శుద్ధంగా వినియోగించాలి. వైభవం వస్తే అది కృష్ణునికి చెందినది అని తెలుసుకొని దాన్ని దేవాలయాల నిర్మాణానికి భక్తుల సేవకే వినియోగించాలి. మన స్వార్థానికి కాదు. మన స్వార్థం అంటే మన లాభాపేక్ష, మన శరీర తృప్తి కోసం ఉపయోగించకూడదు. ఇది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకున్నప్పుడే మనకు సత్యం అనేది బోధపడుతుంది. అయితే మనం వేదాలు, సాహిత్యాలు ఉన్నత లోకాల్లో గురించి కూడా బోధించబడతాయి. మనకి ప్రథమ శ్లోకంలో చెప్పినట్టు 4వ అధ్యాయంలో ఈ భౌతిక ప్రపంచంలోనే కాకుండా సూర్యలోకంలోనూ వేద జ్ఞానం బోధించబడుతుంది.
శ్రీకృష్ణుడు మొదటగా యోగ శాస్త్రాన్ని సూర్యదేవుడైన వివస్వానుకు బోధించాడు. ఆ తర్వాత వివస్వాన్ తన కుమారుడు మనువుకు, ఆయన ఇక్ష్వాకుకు బోధించాడు. ఇదే విధంగా ఈ జ్ఞానం గురు పరంపర ద్వారా అజ్ఞాతంగా కొనసాగింది. అదే మనకి వైవస్వత మనువు మరియు ఆయన వంశం గురించి తెలుసుకుంటే, బ్రహ్మ యొక్క ఒక దినంలో 14 మంది మనువులు ఉంటారు. భగవద్గీతలో పేర్కొనబడిన వైవస్వత మనువు 7వ మనువు. మనకి వివస్వాను అంటే సూర్యుని యొక్క కుమారుడు. ఆయనకు 10 మంది కుమారులు ఉన్నారు. ఇక్ష్వాకు, నాగభ, దృష్ట, శర్వాతి, నరిష్యంతే, నాభాగ, దృష్ట, కరుష, పృషద, వసుమాన్. చెప్తాను మరొకసారి. ఇక్ష్వాకు, నాభాగ, దృష్ట్య, శర్వాతి, నరిష్యంత, నాభాగ, మరి వస్తుందా నాభాగ, నాభాగ, దృష్ట, కరుష, పృషద, వసుమాన్. ఇక్ష్వాకుని వంశం వైవస్వత మనువులో కుమారులో ఒకడు మహారాజు ఇక్ష్వాకు. ఆయనే భక్తి యోగాన్ని తన తండ్రి మనువు నుంచి గ్రహించాడు. భగవద్గీతలోని భక్తి మార్గం ఈ విధంగా పరంపరగా వస్తుంది. భక్తి పరంపరకు విఘాతం మనం ఏది కూడా అంటే జరగటం ద్వారా కాలక్రమేణా పరంపరను అధర్మమైన వ్యక్తులు తెంచేశారనమాట. ఆ యొక్క బంధాన్ని తెంచటం జరిగింది. అందువల్ల భగవద్గీతను శ్రీకృష్ణుడు మళ్ళీ అర్జునుడుకు బోధించాల్సిన అవసరం వచ్చింది. అయితే వేదాలు సృష్టి మొదటి నుంచి ఉన్నవి. అవి అపౌరుషేయ అంటే మానవులు రచించినవి. అపౌరుషేయ, ఆ పౌరుషేయ. పౌరుష అంటే పురుష, ఆ అంటే కాదు, పురుషులు సృష్టించినవి కావు. వేద జ్ఞానాన్ని మొదటగా శ్రీకృష్ణుడు బ్రహ్మకు చెప్పారు. ఆయన విశ్వంలోని మొదటి సృష్టి అయిన జీవి. మహారాజు ఇక్ష్వాకు గురించి తెలుసుకుంటే మనం వైవస్వత మను కుమారుడు. ఆయనకు కూడా 100 మంది కుమారులు ఉన్నారు. మాంసాహారాన్ని నిషేధించిన రాజు మన ఇక్ష్వాకు. ఆయన కుమారుడు శశాద తరువాత రాజుగా నియమితుడయ్యాడు. అయితే ఇక్కడ మనం శ్రీరామచంద్రుని దివ్య చరిత్ర గురించి కూడా తెలుసుకుందాం. శ్రీరాముడు కృష్ణుని పరిపూర్ణ అవతారంగా అయోధ్యాధిపతి దశరథ మహారాజుని ప్రథమ కుమారుడిగా అవతరించాడు. చైత్రమాసంలోని శుక్లపక్షం నవమి నాడు అవతరించారు. ధర్మస్థాపన కోసం ఉద్భవించారు. చిన్నప్పటిలోనే విశ్వామిత్ర మహర్షికి సహాయంగా రాక్షసులను సంహరించాడు. బ్రాహ్మణులు జ్ఞాన బోధకులు కాగా క్షత్రియులు రక్షకులు. శ్రీరాముడు బ్రహ్మణ్య ధర్మానికి రక్షకుడు, అంటే ఆధ్యాత్మిక ధర్మాన్ని కాపాడేవారు. శివుని ధనస్సును విరిచి శ్రీరాముడు సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. ఆ ధనస్సు 300 మంది అవసరం అవుతుంది. దాన్ని ఎత్తుకొని విల్లు పెట్టాలంటే. కానీ శ్రీరామచంద్ర భగవానుడు వారు ఒక్కరే ఒక చేత్తో దాన్ని పట్టుకొని ఎక్కు పెట్టేసి దాన్ని విరచటం జరుగుతుంది. అయితే అప్పట్లోనే ఆయన ఎప్పుడైతే ఈ శూర్పణఖకు ముక్కులు కోసి చంపాల్సినప్పుడు 14 మంది అనంగు రాక్షసులను కూడా సంహరించటం జరిగినది. అయితే అరణ్యవాసంలో వచ్చేసి మనకి రావణ సంహారం. ఎవడైతే ఉన్నాడో ఈ రాక్షసుడు, ఒక పరాయి స్త్రీపై వ్యామోహం కలవారు ఎవరు కూడా ఉత్తములు కారు. వారికి నరకంలో శిక్ష అనుభవించబడుతుంది. కుక్కతో సమానం అన్నమాట. కుక్క ఏం చేస్తుంది? ఎవరైతే యజమాని లేనప్పుడు వచ్చేసి కోడి అంటే ఈ పిల్లలు కానీ ఈ మేకలు ఉంటే ఎత్తుకొని పోవటానికి చూస్తూ ఉంటుంది అన్నమాట. సీతాదేవిని రావణుడు అపహరించడంలో సుగ్రీవునితో సఖ్యత, వాలి సంహారం చేసి
వానర సైన్యంతో సేతుబంధనం నిర్మించి లంకకు చేరినటువంటి గొప్ప ఉమ్, మనకి మానవ రూపంలో అవతరించినటువంటి గొప్ప ఆవశ్యకతను భక్ మనకి శ్రీరామచంద్రుని వారి యొక్క ఉమ్, రూపం ద్వారా తెలుసుకోవచ్చు. రావణుడిని సంహరించి విభూషిని లంకాధిపతిగా నియమించారు. ఒక 100 కల్పాలు అయోధ్య 14 సంవత్సరాల వనవాస అనంతరం పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వచ్చారు. లవణాసురుని సంహారం శత్రుఘ్నునికి ఆదేశించారు. 10 అశ్వమేధ యాగాలు నిర్వహించారు. చివరికి శరయూ నదిలో స్నానం చేస్తూ లీలగా అదృశ్యమయ్యారు. అయితే శ్రీరాముని దివ్య చరిత్ర, జీవిత చరిత్ర మనకి వాల్మీకి మహర్షి రచించిన గ్రంథమే శ్రీమద్ రామాయణము. అయితే ఇది ఒక సమగ్ర వివరణ. మనం కోరుకుంటే ఎప్పుడు కూడా యొక్క ఈ గ్రంథాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ బ్రహ్మాండంలో జీవులు మరియు అజీవ వస్తువులు ఎక్కడ ఉన్నా అక్కడ పరమాత్మ స్వరూపంగా పరమేశ్వరుడు ప్రతి చోట వ్యాపించి ఉన్నాడు. అందువలన మనకు భగవంతుని ద్వారా కేటాయించబడిన దానిని సంతృప్తిగా స్వీకరించాలి. ఇతరుల సంపత్తిపై ఆసక్తి చూపకూడదు, లేదా దానిని ఆక్రమించాలనే కోరిక కలిగి ఉండకూడదు. ఈ భావన భగవద్గీతలో అలాగే ఉపనిషత్తులో కూడా చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా ఐశ్వర్య భావ, భక్తి, నైతిక ధర్మం మరియు సంతృప్తి జీవితం అనే విషయాల్లో ఇది ఒక ప్రధాన సిద్ధాంతం. ఇది అనుసరించటం వల్ల మనకు సంతృప్తి కలుగుతుంది, లోకహితానికి తోడ్పడుతుంది, కర్మబంధాల నుంచి విముక్తి పొందడానికి సహాయపడుతుంది. ఇది మనకి శ్రీల ప్రభుపాదులు ఎప్పుడు బోధించినటువంటి ముఖ్యమైన బోధనలో ఒకటి. అయితే మనకి ఈ యొక్క 4వ అధ్యాయంలో 1, 2, 3 శ్లోకాలు ఏం చెప్తున్నాయంటే మనకి భగవద్గీత అంటే ఏమిటి, దాని యొక్క విశిష్టత, దివ్య జ్ఞానం మరియు ప్రధాన అంశం ఏంటంటే పరంపర మరియు భక్తి యొక్క స్థాపన గురించి చెప్పడం జరుగుతుంది. అయితే ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా ఆహాహం అవ్యయం. అంటే కృష్ణుడే ఆది గురువు, యోగము అవ్యయం, శాశ్వతమైనది, జ్ఞానం కొత్తది కాదు, ఇది నిత్యమైనది. మనకి ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే ఆధ్యాత్మిక జ్ఞాన కల్పితం, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది కల్పితం కాదు, అది గురు పరంపర ద్వారా వస్తున్నది. అయితే ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విధు. మనకు 2వ శ్లోకంలో చూసుకుంటే ఈ యొక్క పరంపరాలోపం అంటే రాజర్షులు, రాజులైన ఋషులు, గురు శిష్యుల పరంపర యొక్క ఆవశ్యకత, స్వార్థం వచ్చినప్పుడు జ్ఞానం చెడుతుంది అని చెప్పటం జరిగింది. భక్తి శుద్ధంగా ఉండాలంటే సరైన గురువుని ఆశ్రయించాలి మనం. అర్జునుని అర్హత మనకు 3వ శ్లోకంలో చూసుకుంటే సా ఏవాయం మాయాతే ఆత్యయోగ ప్రోక్త పురాతన. అర్జునుడు ఎందుకు అర్హుడయ్యారు? భక్తోసి, కృష్ణునికి భక్తుడు కాబట్టి, సఖా మరియు స్నేహితుడు కాబట్టి. భక్తితో ప్రేమతో కూడిన మనస్సే గీత జ్ఞానాన్ని గ్రహించగలదు. భక్తి అంటే ప్రేమతో కూడిన సేవ. గీత భక్తిని వ్యవహారికంగా ప్రదర్శిస్తుంది. ప్రపంచంలో ఉండి కృష్ణునితో అనుసంధానంగా జీవించడము. మనం ఇంకా కూలంకుషంగా మాట్లాడుకుంటే
దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నాశనము లేని యోగ శాస్త్రమును నేను వివస్వానుకు సూర్యదేవునికి ఉపదేశించాను. వివస్వానుడు దానిని మానవ జాతి పిత excuse me, పిత అయిన మనువుకు ఉపదేశించను. మనువు దాన్ని ఇక్ష్వాక రాజునకు ఉపదేశించను. అయితే సూర్యలోకమును మొదలుకొని ఇతర లోకములందరి రాజులందరూ కూడా ప్రాచీన కాలం నుండి భగవద్గీత బోధించబడినట్లు భగవద్గీత చరిత్ర వలన మనకు అర్థమవుతుంది. సమస్త లోకములకు చెందిన రాజులు తమ తమ లోకముల్లోని ప్రజలను సంరక్షించుట కొరకై ప్రత్యేకంగా నిర్దేశించబడి ఉన్నారు కనుక, ప్రత్యేకించి రాజవంశీయులందరూ ప్రజలను చక్కగా పరిపాలించి వారిని లౌకిక బంధముల నుండి కామ బంధముల నుండి రక్షించుట కొరకే భగవద్గీత శాస్త్రమును సంపూర్ణముగా అవగాహన చేసుకొని ఉండవలెను. మానవ జన్మ అనున్నది దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునికి నిత్య సంబంధంతో కూడిన ఆధ్యాత్మిక జ్ఞానం మనం అందరం కూడా అలవర్చుకున్నట్టుగా ఉద్దేశింపబడినది అనమాట. ఈ సందేశమును విద్యా, సంస్కృతి, భక్తి ద్వారా చెప్పవలసినని అన్ని దేశాల పాలకులు ప్రజలు శ్రేయస్సు కొరకు ఈ కృష్ణ చైతన్య విజ్ఞానమును విస్తృతముగా ప్రచారం చేయవలను అందరం కూడా అర్థం చేసుకోవాలి. తద్వారా జనులందరూ ఈ గొప్ప శాస్త్రపు సహాయం చే తమకు లభించిన మానవ జన్మను సద్వినియోగపరుచుకొనుచు జయప్రదమైన మార్గమునందు పయనింపగలుగుదురు. అయితే ఈ మన్వంతరము నందు సూర్యదేవుడు వివస్వానుని పిలువబడును అనమాట. అతడు సూర్యగ్రహమందలి సర్వగ్రహములకు మూలమైన సూర్యలోకాధిపతి. బ్రహ్మ సంహితలు మనకు అదే చెప్తారు. ఏమని చెప్తారు? యక్ష కురేశ సవితా సకల గ్రహణం రాజా సమస్త సురమూర్తి రశేషాజ్ఞ ప్రభతి సంభృత కాల చక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. ఈ ఆది పురుషునికి ఆజ్ఞచే గ్రహములకు రాజైన సూర్యుడు అత్యధిక శక్తిని మరియు ఉష్ణమును పొందుచున్నాడు. అట్టి దేవాది దేవుడైన గోవిందుని శ్రీకృష్ణుని నేను భజింతును. అట్టి సూర్యుడు ఆ భగవాను నేనే నేత్రమై భావించును. భగవానుడికి నేత్రము సూర్యుడు. అతని ఆజ్ఞలకు లోబడి తన కక్షయందు పరిభ్రమించుచుండును అని బ్రహ్మదేవుడు స్తుతించెను. సూర్యుడే సమస్త గ్రహములకు రాజై ఉన్నప్పుడు ప్రస్తుతము వివస్వానుడు పేరు గల సూర్యదేవుడు ఇతర గ్రంథములన్నిటికీ ఉష్ణమును మరియు వెలుగును సమకూర్చుచు వాటిని నియంత్రించడి సూర్యమండలమును పరిపాలించును. అయితే మనకి త్రేతాయుగ ఆరంభన మానవునికి భగవానుడితో గల సంబంధమును తెలుపుచూ ఈ శాస్త్రము వివస్వానంచే మనువుకు బోధించబడినది. మానవ జాతికి మనువు తండ్రి యొగుటచే దాన్ని తన పుత్రుడు భూమండలమునకు రాజును శ్రీరామచంద్రుడు అవతరించిన రఘువంశమునకు మూల పురుషుడైన ఇక్ష్వాకు మహారాజునకు అందించను. కనుకనే భగవద్గీత ఇక్ష్వాకు మహారాజు కాలము నుండి మానవ సంఘము నందు నెలకొని ఉన్నది. అయితే ప్రస్తుతం 4,32,000 సంవత్సరముల కాల పరిమితి కలిగిన కలియుగము కేవలము ఒక 5,000 సంవత్సరములకు మాత్రమే గడిచినవి. ఈ యుగమునకు పూర్వము ద్వాపర యుగము 8 లక్షల సంవత్సరములు, దాన్ని పూర్వము త్రేతాయుగము 12 లక్షల సంవత్సరాలు గడిచి ఉన్నవి. ఈ విధంగా దాదాపు 20,05,000 సంవత్సరములకు పూర్వము మనువు తన శిష్యుడు మరియు భూమండలం యొక్క రాజు ఇక్ష్వాకునకు ఈ భగవద్గీతను బోధించాడనమాట. ప్రస్తుతం మనువు యొక్క జీవిత కాలము 35,53,00,000 సంవత్సరాలుగా లెక్కించబడినది. అందులో 12 ఒక్కొక్క నిమిషంలో 4 లక్షలు 1
12,04,00,000 సంవత్సరముల మాత్రమే గడిచినవి. మనవు జన్మించుటకు పూర్వమే భగవద్గీత భగవానుని చే తన శిష్యుడైన వివస్వానుకు సూర్యదేవునకు తెలపబడిన విషయమును అనుసరించినది. దాదాపు 12,04,00,000 సంవత్సరములకు పూర్వమే ఇది చెప్పబడినట్లు మనం అర్థం చేసుకోవాలి. అదే జ్ఞానము మానవ సంఘమునకు దాదాపు 20 లక్షల సంవత్సరముల నుండి వ్యాప్తి ఉందున్నది. 5,000 సంవత్సరములకు పూర్వము శ్రీకృష్ణ భగవానుడు తిరిగి దానిని అర్జునునికి ఉపదేశించను. గీతను అనుసరించు గీతను ఉపదేశించిన శ్రీకృష్ణ భగవాను అనుసరించు ఇదియే భగవద్గీత యొక్క స్థూల చరిత్ర. సూర్యదేవుడైన వివస్వంతుడు కూడా స్వయంగా క్షత్రియుడు మరియు సూర్యవంశ క్షత్రియులందరికీ పూర్వ పితామహుడు అంటే తండ్రి అగుట చే తనకి భగవద్గీత జ్ఞానము బోధింపబడినది. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుని చేత స్వయంగా ఉపదేశించబడుట చేత వేద సదృశమైనట్టిది. గీతలోని జ్ఞానము అపౌరుషేయము అంటే మానవాతీతము అయ్యున్నది. మానవ కల్పిత వివరములతో సంబంధము లేకుండా వేదమునందలి ఉపదేశమును కూడా ఎటువంటి లౌకిక వివరణలు లేకుండా యథాతథంగా అంగీకరించవలసి ఉన్నది. లౌకిక విద్వాంసులు తమను ఇష్టానుసారము భగవద్గీతను గూర్చి ఊహాగానాలు చేయవచ్చును, కానీ అది ఎన్నటికీ భగవద్గీత యథాతథము కాజాలదు. కనుకనే భగవద్గీతను యథాతథంగా గురు శిష్య పరంపర నుండి అంగీకరింపవలను. అట్టి దివ్య జ్ఞానమును శ్రీకృష్ణ భగవానుడు తొలుత సూర్యదేవునికి బోధింపగా సూర్యదేవుడు తన పుత్రుడైన మనువుకు పిదప మనువు తన పుత్రుడైన ఇక్ష్వాకునుకు బోధింపబడినట్లు ఇక్కడ వర్ణింపడం జరిగింది. ఇక్ష్వాకు కుల తిలక తెలుసు కదా మనకి ఎవరు? రఘురామచంద్ర. సో మనకి ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విద సా కాలేనేహ మహతో యోగో నష్ట పరంతప అంటే ఈ దివ్య జ్ఞానము ఈ విధంగా గురు శిష్య పరాక్రమను గ్రహించబడినది. రాజర్షులు దానిని ఆ విధంగా అవగతం చేసుకున్నది. కానీ కాలచక్రమున పరంపర విచ్ఛిన్నమగుట వలన శాస్త్రము నశించినట్లుగా కనిపించుచున్నది. మనకి అర్థమైంది కదా. ఇంకొక 10 minutes అయితే రాజర్షులు ప్రజలను పాలించుట యందు భగవద్గీత ప్రయోజనమును నెరవేర్చవలను. కనుక వారి కొరకే ప్రత్యేకముగా గీతా జ్ఞానము ఉద్దేశింపబడినదని ఇక్కడ స్పష్టంగా తెలుపబడినది. నిశ్చయంగా ఇది దానవ ప్రవృత్తి గల వారికి ఉద్దేశింపబడలేదు. ఎవరికి లాభము చేకూరినట్లుగా వారు దీని విలువను నష్టపరచుటయే కాకుండా వ్యక్తిగత అభిప్రాయములను అనుసరించి దీనికి వివిధములైన వివరణను కల్పించుచుందురు. ఈ విధంగా గీత యొక్క మూల ప్రయోజనము అటువంటి అధర్మపరులైన విపరీత వ్యాఖ్యాతలచే నష్టపడినప్పుడు గురు శిష్య పరంపరను తిరిగి పునఃస్థాపించుటకు అవసరం ఏర్పడును. శ్రీకృష్ణ భగవానుడు 5,000 సంవత్సరముల పూర్వము దివ్యమైన గురు పరంపర విచ్ఛిన్నమైనదని గుర్తించి గీతా ప్రయోజనముకు నష్టమైనట్లుగా కనిపించుచున్నదని అతడు ప్రకటించును. అట్లే ప్రస్తుత కాలమును కూడా అనేక గీతా వ్యాఖ్యానములు అంటే ముఖ్యంగా ఆంగ్లములో వ్యాప్తి ఉందునను అవి ఉన్నను ప్రామాణిక పరంపరాగతములు కావు. లౌకిక విద్వాంసులు రచించిన వ్యాఖ్యానములు అనేకము లభించుచున్నవు. దాదాపు వారందరూ కూడా శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరించ ఉండలేదు, కానీ వారు శ్రీకృష్ణ భగవాన్ని వచనములపై ఆధారపడి గొప్ప వ్యాపారం మాత్రం కొనసాగించుచుందురు అన్నమాట. ఇది దానవ ప్రవృత్తి. ఎందుకనగా దానవులు భగవానుని యందు విశ్వాసము ఉంచుకొన్నను భగవానుని సంపదలను అనుభవించాలని వాంఛించుదురు. గురు శిష్య పరంపరాగతమైన వివరణలతో కూడిన భగవద్గీత
రచనాయత్నము చేయబడుచున్నది. యథాతథముగా అంగీకరించబడిన భగవద్గీత మానవ సంఘ మంతటికి కూడా ఒక గొప్ప వరప్రసాదముగా భావించి దానిని ఒక కాల్పనిక తాత్విక గ్రంథముగా స్వీకరించినచో అది కాలమును వృధాపరిచినట్లే కాగలదు. ఇంకా మనకి మూడో శ్లోకంలో ఏం చెప్తున్నాడు? సాయేవాయం మయా తేత్యయోగా ప్రోక్తః పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. నీవు నా భక్తుడువు మరియు మిత్రుడువు కావున ఈ శాస్త్రము ఉత్తమమైన రహస్యమును అర్థము చేసుకొనవలెనని భగవానునితో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రమును నేడు నీవు తెలుపుచున్నాను నీకు. సురులు అంటే భక్తులు మరియు అసురులు అంటే మానవుల్లో 2 తరగతులు వారు కలరు. అర్జునుడు గొప్ప భగవద్భక్తుడైనందున భగవానుడు అతని ఈ గొప్ప శాస్త్రమునకు గ్రహీతగా ఎంచుకొనెను. ఈ గొప్ప రహస్య శాస్త్రము గ్రహించుట దానవ ప్రవృత్తి కలవారిగా సాధ్యం కాదు. ఈ దివ్యజ్ఞానం గ్రంథమునకు అనేక వ్యాఖ్యానములు కలవు. ఈ వ్యాఖ్యానములు కొన్ని భక్తులచే రచించబడగా మరికొన్ని దానవ ప్రవృత్తి గలవారిచే ఉన్నవి. భక్తులు వ్యాఖ్యానములు యథాతథములు కాగా దానవులు రచించినవి నిష్ప్రయోజనములై ఉన్నవి. అర్జునుడు శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరించును. అర్జునుని అడుగుజాడలను అనుసరించి రచింపబడిన ఏ గీతా వ్యాఖ్యానమైనను ఈ దివ్య శాస్త్రమునకు చేయబడు యథార్థ భక్తియుక్త సేవ కాగలదు. దానవ ప్రవృత్తి కలవారు శ్రీకృష్ణ భగవానుని యథాతథంగా అంగీకరింపరు. అంతేకాకుండా వారు శ్రీకృష్ణుని గురించి ఏవేవో కల్పనలను చేయుచు శ్రీకృష్ణుని బోధనల నుండి సామాన్య పాఠకులకు పెడత్రోవ పట్టింతురు అన్నమాట. అట్టి పెడత్రోవ మార్గములను గూర్చి ఇక్కడ హెచ్చరింపబడుచున్నది. కనుక ప్రతి ఒక్కరూ అర్జున్ నుండి వచ్చిన గురు శిష్య పరంపరను అనుసరించుటకు యత్నించి శ్రీమద్ భగవద్గీత అనేది యొక్క దివ్య శాస్త్రము ద్వారా లబ్ధి పొందవలను. అర్థమైనదా వ్యర్థమైనదా? మరొకసారి చెప్తాను మీకు. నేను ఈ 3 శ్లోకాల గురించి మనం ఏం తెలుసుకుందాం. ఫస్ట్ శ్లోకంలో ఏంటిది? అది ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం. అయితే ఇక్కడ ఏం తెలుసుకుంటున్నాం మనం? కృష్ణుడు ఆది గురువు, యోగము అవ్యయము అంటే శాశ్వతమైనది, జ్ఞానం కొత్తది కాదు, ఇది నిత్యమైనది. మరియు ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు? ఆధ్యాత్మిక జ్ఞానం కల్పితం కాదు, అది గురు పరంపర ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. రెండో శ్లోకంలో చూసుకుంటే పరంపర గురించి అంటే పరంపర లోపం గురించి చెప్పడం జరిగింది. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విధు. అయితే ఇక్కడ ఏం చేసుకోవాలి మనం? రాజర్షులు ఎవరయ్య అంటే రాజులైన ఋషులు. గురు శిష్య పరంపర యొక్క ఆవశ్యకత స్వార్థం వచ్చినప్పుడు జ్ఞానం చెడుతుంది అని తెలుసుకున్నాం అనమాట. ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు? భక్తి శుద్ధంగా ఉండాలంటే సరైన గురువుని ఆశ్రయించాలి. మూడో శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఇక అర్జునుడికి ఉన్నటువంటి అర్హత ఏమిటి? అర్జునుడికే కాదు భక్తుడికి కూడా ఎటువంటి అర్హత ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సయేవాయం మయా తే అధ్యాయోగం ప్రోక్తం పురాతనః. అర్జునుడు ఎందుకు అర్హుడు? భక్తోసి అంటే కృష్ణునికి భక్తుడు, సఖా మరియు స్నేహితుడు. మనకి ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? భక్తి ప్రేమతో కూడిన మనస్సే గీతా జ్ఞానాన్ని గ్రహించగలదు. అది భక్తి అంటే ప్రేమతో కూడిన సేవ. గీతా భక్తిని వ్యవహారికంగా ప్రదర్శిస్తుంది. ప్రపంచంలో ఉండి శ్రీకృష్ణునితో అనుసంధానంగా జీవించటమే మనం గీత ద్వారా నేర్చుకుంటున్నాము, నేర్చుకోబడతాము.
ప్రభుపాదులు వారి ఉపదేశాలు మనం దినచర్యలో భాగంగా చేసుకోవాలి. ఒక భక్తి అనేది ఏం చేయాలి? రోజు లేవగానే హరే కృష్ణ మంత్రం జపం చేయటం ప్రతిరోజు, గీత మరియు భాగవత పఠనం, కృష్ణునికి ఈ యొక్క అన్నప్రసాదాలు నైవేద్యాన్ని నివేదన చేసి తిని మనం స్వీకరించాలి. భక్తుల సంఘం సత్సంగం కలిగి ఉండాలి. గృహంలో భక్తి సేవా భావనతో చేయడము. మరియు మన రోజువారీ జీవితంలో దీన్ని ఏ విధంగా అన్వయించుకోవాలి? ఉదయం కృష్ణ జ్ఞానం ప్రార్థనతో ప్రారంభించటం, ఇంట్లో చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసుకోవటము, ప్రతి చర్యను కృష్ణునికి అర్పించడము, ఈశావాశయం ఇదం సర్వం ఇందా మాట్లాడుకున్నాం కదా. అంతా కూడా భగవంతునికి సంబంధించినది. మనం భగవంతుని యొక్క సేవ కోసం ఉపయోగిస్తున్నాం అనే యొక్క భావనను మనం అలవర్చుకోవాలి. వినోదం స్థానంలో భక్తి కార్యాలు చేయాలి. వినోదం అంటే ఏముందండి? ఈ యొక్క చలనచిత్రాలు, వాటికి సంబంధించిన కార్యక్రమములు అన్నింటినీ కూడా మనం చెత్తకుప్పలు వేయాలన్నమాట. సందేహాల్లో గీతను ఆశ్రయించటం. ఏదైనా సందేహం కలిగిందనుకో జీవితం గురించి, మనకి ప్రతి ఒక్కటి రాసి ఉంది అక్కడ. ఈ వెనక భాగం చూస్తే బుక్కు నుంచి మనకి క్లియర్గా ఉంటుందన్నమాట. ఏమని ఉంటుంది తెలుసా? ఈ ప్రాబ్లం వస్తే ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని చెప్పి చాలా ఎంత నిశ్చితంగా వివరించడం జరిగింది. నేర్చుకోవాలి మనం అది. భగవద్గీతను ఎవరైనా ఫుల్గా చదివారా? ఫస్ట్ పేజ్ నుండి లాస్ట్ పేజీ వరకు. ఎందుకు అన్ని పేజీలు రాశారు భగవద్గీత? ఈ 18 అధ్యాయాలు అయిపోయిన తర్వాతకి మన కోసమే, మన సందేహాల్ని నిగూఢతను విడమర్చుకోవటం కోసం. ఆధునిక జీవితంలో గీత ఏ విధంగా ఉపయోగపడుతుంది? భక్తి ద్వారా మానసిక ఒత్తిడి నుంచి విముక్తిని లభిస్తుంది. దీనికోసం మనం గీతను పఠించకూడదు. గీతను పఠించాలి దేనికోసం? మనం ఈ దేహం కాదు, ఆత్మ. మనం కూడా యొక్క రఘువంశానికి సంబంధించిన, ఇక్ష్వాక వంశానికి సంబంధించిన వారమే అని ఇక్కడ చెప్పబడింది. అది తెలుసుకోవాలి మనం. మన యొక్క విద్యుక్త ధర్మం అది. భగవంతుని గురించి తెలుసుకోవటం మన కర్తవ్యం, మన జీవిత ధర్మం అది. అది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మన యొక్క జీవన సాఫల్యత అనేది సాధ్యమవుతుంది. ఆధునిక జీవితంలో భక్తి ద్వారా మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కూడా లభిస్తుంది. అయితే గీతం యొక్క జీవితానికి మార్గదర్శకత్వం అనేది అర్థం చేసుకోవాలి. మనకి ప్రభుపాదులు అందించిన సాధనాలు, పుస్తకాలు, మందిరాలు, ఈ యొక్క సంఘాలు, వీటన్నిటిని కూడా మనం చాలా గొప్ప ఆవశ్యకతగా భావించి 2 చేతులతో గట్టిగా పుచ్చుకోవాలి. కృష్ణుని మాటలు శాశ్వతమైనవి. అర్జునుని విధేయత మనకు మార్గం. ప్రభుపాదులు భక్తి మార్గాన్ని ప్రపంచానికి ఇచ్చారు. మన పని కొనసాగించడమే తదుపరి. మనకు జీవనాన్ని ఒక మంచి మార్గంలో పెట్టడం కోసమే ప్రభుపాదులు వారు వచ్చారు. గీతను పరంపర ద్వారా అర్థం చేసుకోవాలి. అలా చేసినప్పుడు నిజమైన లాభం కలుగుతుంది. మనకి శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు అన్నమాట. జై శ్రీ గ్రంథమాల శ్రీమద్ భగవద్గీతకు జై. శ్రీల ప్రభుపాదకి తాయి సీత గౌరు ప్రేమనందే. హరే హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. అర్థమైనదా వ్యర్థమైనదా? అర్థమైంది ప్రభుజీ. అర్థమై వ్యర్థమైనది అంతేనా? ఎప్పటికీ కాదు ప్రభుజీ. వ్యర్థం కాదా? వ్యర్థం అవ్వదు ప్రభుజీ. ఎప్పుడు అవ్వదు? అర్థం చేసుకుని అనుభూతం ప్రేమతో భక్తితో జీవితంలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రభుజీ దాన్ని ఆచరిస్తే వ్యర్థం అవ్వదు. మీ అందరిని చూస్తే నాకు ఇంకా ఉత్సాహంగా ఉంది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చెప్పండి. ఇప్పుడు 5000 సంవత్సరాల క్రితము కృష్ణుడు అర్జునుడికి చెప్పారు కదా, గురు పరంపర ద్వారా ఇప్పటి వరకు మనం వింటున్నాము. ఆ గురు పరంపర వివరాలు ఏమి చెప్తారా ప్రభు? గురు పరంపర వివరాలు అంటే ఎవరి నుంచి ఎవరికి, ఎవరి నుంచి ఎవరికి ఎలా? మనకి భగవద్గీతలో
ఇంట్రడక్షన్ లో వివరించడం జరిగింది. ఫస్ట్ కృష్ణుడు ఎవరికి బోధించాడు అని చెప్పేసి. ఇప్పుడు అదంతా చెప్పమంటారా మీరు? సరే, మీకోసం మీ యొక్క కృష్ణుడి నుంచి బ్రహ్మకి, బ్రహ్మ ద్వారా మళ్ళీ నారదుడికి, అలా అదే గురు పరంపర లేక మనకి దీనికి వేరే ఉందా అని నేను అడుగుతున్నాను ప్రభు. అదే పరంపర. హరే కృష్ణ, హరే కృష్ణ. ఇక్ష్వాకు కుల తిలక వీరుకు రామచంద్ర చుట్టు ప్రాకారము సుక్కుతో కట్టిస్తే రామచంద్ర ప్రాకారము చుట్టే. కృష్ణ బ్రహ్మకి, నారదకి, తర్వాతకి ఇది వచ్చేసి 5000 సంవత్సరాల క్రితం. మనం అసలు ఫస్ట్ నుంచి కూడా ఇది భగవద్గీత అనేది ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 30 కోట్ల సంవత్సరాల క్రితమే చెప్పబడిందని వివస్వానికి. అది ఫస్ట్. ఇప్పుడు ఏంటిదంటే ఒక రాజు యొక్క, ఇప్పుడు ఈ యొక్క రాజు యొక్క ధర్మాన్ని నిర్వర్తించడం కోసం రాజులకు వాళ్ళని రాజర్షులు ఎవరంటారంటే క్షత్రియ మరియు భక్తుడు, భగవంతుని యొక్క భక్తుడు ఒక రాజ్యాన్ని పరిపాలించడం కోసం వారికి ఆ రోజుల్లోనే భగవద్గీతను అందించడం జరిగింది. ఈ క్లాసును వినండి మీరు ఒకసారి. ఎవరైతే అర్థం కాలేదు, మళ్ళీ క్వశ్చన్ అడిగారు, ఒకసారి వినాలి మీరు. నేను కొద్దిగా అంటే స్పీడ్గా చెప్పుండొచ్చు, ఎందుకంటే ఉన్న 40 నిమిషాల్లో కాజేయాలని చెప్పేసి. మీరు వినండి మరొకసారి. చెప్పండి. ఇంకా మనకి అయితే మీకు అందరు మంచిదే కదా ఇక. సరే, మరి ముగిద్దామా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. గుంటూరు వాళ్ళందరూ రేపు సాయంత్రం వస్తారా మరి టెంపుల్ కి, మందిరానికి? వస్తాం ప్రభుజీ. ఓకే, నేను 1:30-2 గుంటూరు వచ్చేస్తాను. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. గుంటూరులో వస్తాం ప్రభుజీ మేమందరం. మీతో పాటు ఇంక అందరిని పట్టుకొని రండి. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. నామలమ్మ అందరికి కూడా. ప్రభుజీ, మా హస్బెండ్ ఈరోజు ఇంటర్వ్యూ ఉంది, కొద్దిగా ప్రేయర్ చేయండి ప్రభుజీ. ఏం చేస్తారమ్మా వారు? బ్యాంక్ లో ప్రభుజీ. ఓ, ఏ బ్యాంక్ అమ్మా? అడగకూడదా? స్టేట్ బ్యాంక్ ప్రభుజీ. ఓ, ఇంకేం కాదు, హ్యాపీగా వచ్చేస్తుంది. అందరం ఒకసారి ప్రార్థిస్తాం. ఇంకా ఈ రోజు ఎవరన్నా జన్మదినం జరుపుకుంటున్నా, వివాహ సంవత్సరికాలు జరుపుకుంటున్నా, మరియు ఆరోగ్యం గురించి, వీటన్నిటి గురించి ఒకసారి మనం భక్తుల యొక్క ఆరోగ్య శ్రేయస్సు గురించి కృష్ణ మహామంత్రాన్ని చెప్పిద్దాం. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే రామ, హరే ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే రామ.